భారతరత్న కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా సమీకృత కార్యాలయాల సమావేశ మందిరం కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఇతర జిల్లా అధికారులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన దేశానికి అందించిన సేవలను వక్తలు గుర్తు చేసుకున్నారు. దేశ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని కొనియాడారు. 11 ఏళ్లు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఆజాద్ ఎనలేని సేవలు అందించి జాతీయ విద్యా విధిని అమలు చేశారన్నారు. రచయితగా, కవిగా, తత్వవేత్తగా, విద్యావేత్తగా, రాజకీయవేత్తగా అనేక సేవలు అందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి అబుల్ కలాం ఆజాద్ అని కీర్తించారు. ఆయన మైనార్టీల వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలను సైతం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా అబుల్ కలాం ఆజాద్ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నవంబర్ 11వ తేదీన ప్రభుత్వం జాతీయ విద్యా దినోత్సవం నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్ కిరణ్ కుమార్, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిని కృష్ణవేణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆజాద్ స్వతంత్ర సమర యోధుడిగా భారత విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. అబ్దుల్ కలాం ఆజాద్ అసలు పేరు మొహిద్దీన్. అహ్మద్ అబ్దుల్ కలాం అనేది బిరుదు. ఆజాద్ అనేది ఆయన కలం పేరు. ఆయన నవంబర్ 11 జన్మదిన సందర్భంగా మన దేశంలో జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇలా సేవలు అందించారు. ఆయన అరబిక్, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ భాష, బెంగాలీ. కృష్ణారెడ్డి సార్, एडिशनल कलेक्टर रेवेन्यू जनाब किरण कुमार साहब, एडिशनल कलेक्टर చివరగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన సశస్త్ర సమర యోధులు कुरान व हदीस, तारीख व स्वाने और तसव्वुफ पर महारत हासिल की। बकौल मौलाना अब्दुल कलाम आज़ाद की कोट, मैं मुसलमान हूँ और मुझे हिंदुस्तान की जद्दोजहद आज़ादी की तहरीक में गांधी जी की क़यादत में बढ़ चढ़ कर हिस्सा लिया। नीस इन्होंने कौमी यौम तालीम में खैर मकदम है। हम तमाम लोग बाखूबी जानते हैं कि आज हम यहाँ कौमी अक़लियती बहबूद व कौमी यौम तालीम मनाने इकट्ठा हुए हैं। आज ही के दिन हमारे मुल्क के अवलीन वज़ीर आज़म, वज़ीर तालीम जनाब मौलाना अबुल कलाम आज़ाद पैदा हुए थे। हज़ारों साल नरगिस अपनी बेनूरी पे रोती है, हज़ारों साल नरगिस अपनी बेनूरी पे रोती है, बड़ी मुश्किल से होता है चमन में नीदावर पैदा। आज हम एक ऐसे हिंदुस्तानी की ज़िंदगी को याद कर रहे हैं जिन्होंने अपनी ज़िंदगी को हिंदुस्तान की आज़ादी के लिए वक्फ कर दिया। ना सिर्फ इतना बल्कि आज़ादी के बाद इन्होंने बहैसियत वज़ीर तालीम हिंदुस्तान की तामीर में अपना ताउन भी पेश किया। इनकी गुनाहों खिदमत के एवज़ में इन्हें हिंदुस्तान का सबसे बड़ा इनाम भारत रत्न 1992 ईस्वी में अता किया गया। ఆర్మూరు మున్సిపల్ పరిధి పెరిగిట్లోని మహిళా భవన్లో ఆర్మూరు పట్టణ సమైక్య మహాజన సభ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ రాజు, డిఎంసి మధురి హాజరయ్యారు. ఈ సమావేశంలో వార్షిక నివేదిక చదివి వినిపించడం మరియు ఆమోదించడం, అలాగే పాలకవర్గాన్ని కూడా ఎన్నుకున్నారు. అధ్యక్షురాలుగా చందన, కార్యదర్శిగా సింధుజ, కోశాధికారిగా సరితలు ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశంలో కమిషనర్ పాల్గొని మాట్లాడుతూ మహిళలు తీసుకున్న బకాయిలు సక్రమంగా చెల్లించాలని, మొండి బకాయిలు ఉన్నట్లయితే రికవరీ టీమ్స్ ఏర్పాటు చేసుకుని రికవరీ చేయాల్సిందిగా తెలియజేశారు. డిఎంసి మధురిలత మాట్లాడుతూ ఈ సంఘానికి ప్రభుత్వం కేటాయించినటువంటి లక్ష్యాలను ఆర్మూరు మున్సిపాలిటీ సక్రమంగా చేయించడం జరుగుతుంది. అదేవిధంగా నూతనంగా కేటాయించినటువంటి లక్ష్యాలను ఛేదించవలసిందిగా, అదేవిధంగా మహిళలు ఆర్థిక కార్యక్రమాలను ఎక్కువగా పాలు పంచుకోవాలంటూ ఆర్థికంగా ఎదగాలని తెలియజేశారు. ఈ సమావేశంలో టీఎంసీ ఉదయశ్రీ, సిసి రాజలింగం, పట్టణ సమైక్య పాత మరియు నూతన ఓబీలు మరియు టీఎల్ఎఫ్ ఆర్పీ అన్నపూర్ణమ్మ ఆర్పీలు అన్ని సమైక్యల పదాధికారులు హాజరు కావడం జరిగింది. 2030 సంవత్సరం వరకు దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఈ 5 సంవత్సరాలకి అనుగుణంగా మన వీధి విక్రయదారులను గుర్తిస్తూనే ఉండాలి. వాళ్ళకి లోన్స్ ఇస్తూ వాళ్ళని చిన్న చిన్నగా వ్యాపారాలు చేసుకోవడానికి మనము ప్రోత్సహించాలి. సో మనకి ఇప్పుడు 25-26 సంవత్సరాలకి అంటే ఇప్పుడు మార్చి వరకు మనము ఇంకా ఈ విధి విక్రయాలను గుర్తించిన వారికి మొదటి విడతగా ఒక 15,000 రూపాయలు మనము ఇంకా ఒక 370 మందికి ఇవ్వడానికి అవకాశం ఉంది. అట్లనే ఈ స్కీమ్లో ఇంకా 2-3 మార్పులు చేర్పులు చేశారని చెప్పాను. 10,000 కాకుండా ఇప్పుడు 15,000 చేశారు దాన్ని. అట్లనే ఇంతకుముందు సెకండ్ ట్రెంచ్ మనం ఎంత ఇచ్చేవాళ్ళము,
20,000 ఇచ్చేవాళ్ళము. సో దాన్ని 25,000 చేసినారు. అంటే ఫస్ట్ సెకండ్ దానికి ఒక్కొక్క 5,000 పెంచి ఇప్పుడు లోన్ రూపకంగా ఇస్తున్నారు. మూడవ టైం ఏంటంటే 50,000 దాని యాస్టీస్ అలానే ఇచ్చారు. సో ఈ 15,000 తీసుకున్న వాళ్ళు ఒక 12 నెలల్లో కట్టేసేయాలి. అట్లానే 25,000 తీసుకున్న వాళ్ళు 18 నెలల్లో కట్టాలి. 50,000 తీసుకున్న వాళ్ళు 36 నెలల్లో మొత్తము కట్టేసేయాలి. ఎవరైతే 50,000 తీసుకోవడానికి అర్హత ఉన్నదో వాళ్ళకి క్రెడిట్ కార్డు కూడా ఇవ్వవచ్చు అని మనకి ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మేము క్రెడిట్ కార్డు తీసుకొని దాన్ని యూటిలైజ్ చేసుకోగలుగుతాము అనే వెండర్స్ని మనం గుర్తించి వాళ్ళకి కూడా ఈ క్రెడిట్ కార్డ్ అనేది ఇవ్వాలి. అట్లే మన వీధి విక్రయదారులకి క్యాష్ ట్రాన్సాక్షన్స్ కాకుండా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పైన అవగాహన కల్పిస్తే వాళ్ళకి నెల తిరిగేలోపు వాళ్ళు ఎన్నైతే ట్రాన్సాక్షన్ చేసినారో అంతకు తగ్గట్టుగా వాళ్ళకి క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు వీధి విక్రయదారులని ఇంకా ఎక్కువ మందికి గుర్తించి వాళ్ళని మోటివేట్ చేయాలని నేను ఆశిస్తా ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే ఈ అన్ని యాక్టివిటీస్ అన్నిటిని కూడా మానిటరింగ్ చేయడానికి మున్సిపల్ లెవెల్లో ఒక కమిటీ అంటూ ఏర్పాటు చేసుకోవాలి. సో దానికి కమిటీకి మన మున్సిపల్ కమిషనర్ గారు చైర్పర్సన్ ఉంటారు. అంటే వివిధ బ్యాంకుల వాళ్ళు మేనేజర్స్, మీ TLF అధ్యక్షులు, మన టౌన్ వెండింగ్ కమిటీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా ఆ కమిటీలో మెంబర్స్గా ఉంటారు. వీళ్ళు ఏంటంటే ప్రతి నెల ఒక ఫిక్స్డ్ డేట్ అంటూ పెట్టుకొని ఆ డేట్లో సమావేశం అయిపోయి మనకి పెట్టుకున్న టార్గెట్స్ అన్నీ కూడా ఇస్తున్నామా లేదా, ఏదైనా ఒక వెండర్ని మనం వదిలేసామా, ప్రతి ఒక్క చిరు వ్యాపారి మన ఫోన్లోకి రావాలి, PMSO అనేది ఫోన్లోకి రావాలి. వాళ్ళకి మనము ఈ వ్యాపారం చేసుకోవడానికి అపురూపకంగా ఇవ్వాలి. సో కాబట్టి ఇవి మీరు దృష్టిలో పెట్టుకొని మనకిచ్చిన టార్గెట్స్ అన్నీ కూడా మీరు అచీవ్ చేస్తారని ఆశిస్తాను. బోధన్ మండలం చిన్నమావంది గ్రామంలో ఏర్పాటు చేసిన సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి తనిఖీ చేశారు. కేంద్రంలో రైతులకు అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించారు. సోయాబీన్ పంట నాణ్యత, తేమ శాతం పరిశీలించిన కలెక్టర్ ఇప్పటి వరకు ఎన్ని క్వింటాల సోయాబీన్ సేకరణ జరిపారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రం వద్ద యంత్ర సహాయంతో పంటను శుభ్రం చేసిన తీరును గమనించి అధికారులకు సూచనలు చేశారు. రైతులు పంట ఉత్పత్తులు తెచ్చిన వెంటనే తేమ 12% లోబడి ఉంటే వెంటనే తూకం వేయించాలన్నారు. సేకరించిన పంటను జాగ్రత్తగా CWC గోడౌన్లకు తరలించాలన్నారు. రైతులకు నిర్దిష్ట గడువులోపు బిల్లుల చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా మొక్కజొన్న, సోయాబీన్ సేకరణకు సంబంధించి పట్టా రైతు బయోమెట్రిక్ వేలిముద్రను తప్పనిసరిగా తీసుకోవాలని నిబంధనలు అమలు చేస్తుండడం వల్ల తాము ఇబ్బంది పడాల్సి వస్తుందని పలువురు కౌలు రైతులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఇప్పటికీ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని సడలింపు ఇవ్వాల్సిందిగా రైతుల పక్షాన మరోమారు కోరుతామన్నారు. కలెక్టర్ వెంట మార్కెట్ జిల్లా మేనేజర్ మహేష్, వ్యవసాయ శాఖ అధికారి సంతోష్, స్థానిక అధికారులు ఉన్నారు. ఓటీపీ ద్వారా అయితే పెట్టకపోయినా పట్టేదానికే డబ్బులు పడుతుంది. ఓటీపీ ఈజీ సార్, పర్వాలేదు. కానీ థంబ్ సిస్టమ్ ఒకటి లేకపోతే అక్కడ ఉన్న ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఓటీపీ చెప్తే సరిపోతుంది. ఓటీపీ బేస్డ్ అలో చేయండి, లేదంటే కౌలు రైతుకి కౌలు రైతుకి ప్యాడీలో ఉంది కానీ ఇందులో మేజ్ కూడా లేదు. ముగ్గురు ఫార్మర్ కన్సెంట్ అంటే కౌలు రైతు కానీ ఇవ్వచ్చు. కానీ ఫస్ట్ టైం టోకెన్ చేసినప్పుడు ఒరిజినల్ ఫార్మర్ ఆ సిస్టమ్ బుకింగ్ డీటెయిల్స్తోనే ప్రాసెస్ కంప్లీట్ క్రాప్ బుకింగ్ లేకుండా సేమ్ అవే సెంటర్లు ఇచ్చాము లాస్ట్ ఇయర్ ఉన్న వాళ్ళకి.
బయట ఎవరు అమ్ముకోదు. రేటు కూడా పెరిగింది సార్, 4800. భూభారతి పెండింగ్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఎడపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి సందర్శించారు. తహసీల్దార్ ఇతర సిబ్బందితో భూభారతి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక అమలుపై సమీక్ష జరిపారు. భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యూల్స్ లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఎంతమందికి నోటీసులు ఇచ్చారు, క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రక్రియ పూర్తయిందా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత గడువులోపు అన్ని దరఖాస్తులు పరిష్కారమయ్యేలా చూడాలని ఆదేశించారు. దరఖాస్తు తిరస్కరణ అయితే ఎందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అర్జీల పరిష్కారంలో జాప్యం జరగకుండా రోజువారీగా దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షిస్తూ వేగవంతంగా వాటిని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా ఎన్నికల సంఘం మార్గదర్శకాలు అనుసరిస్తూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఆయా కేటగిరీల వారీగా మ్యాపింగ్ నిర్వహిస్తున్న విధానాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ దత్తాత్రేయ ఉన్నారు. అందరూ విలేజ్ కలిపితే 629 అంటే తెలంగాణ విలేజ్ వారీగా వాళ్ళు మనకి పోటీ వాళ్ళు. నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వెరిఫికేషన్ కంప్లీటెడ్ తీసేయండి కాలం 670 ఈ కాలం తీసేయండి. ఇంకా నేను వెరిఫికేషన్ చేయలేదు అని అంటే ఇంకా అది వాళ్ళ కర్మ. ఎలిజిబుల్ ఇన్ఎలిజిబులే పెట్టారు. సో ఎలిజిబుల్ ఎన్ని ఏంటంటే దట్ కెన్ బి అప్లైడ్ ఇన్ 70. ఆర్మూరు పట్టణంలోని శ్రీరామ కాలనీలో గల ఈఆర్ ఫౌండేషన్ కార్యాలయంలో వాగ్గేయకారుడు రెంజల రాజేష్, ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈరవతి రాజశేఖర్ ఆయనను ప్రేమపూర్వకంగా ఆహ్వానించి శాల్వాతో సన్మానించారు. ఇటీవల మృతి చెందిన ప్రముఖ కవి రచయిత అందశ్రీని స్మరించుకుంటూ ఈరవతి రాజశేఖర్ రెంజల రాజేష్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ ఈరవతి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రముఖ కవి రచయిత అందశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటు, ఆయనను స్మరిస్తూ సుమంజలు తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెంజల రాజేష్ లాంటి కళాకారులు తెలంగాణ భాష సంస్కృతి ఔన్నత్యాన్ని పెంపొందించారన్నారు. రెంజల రాజేష్ మాట్లాడుతూ అందశ్రీ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాటల రచనలు చిరకాలం మన హృదయాలు నిలిచిపోతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు కొండి రామచందర్, నూకల శేఖర్, కేవీ రమణ, టైలర్ వినోద్, నరేష్, వెంకట్ తదితరులు ఉన్నారు. మా ఫౌండేషన్ మిత్రులందరి తరఫు నుంచి ఈరోజు మంచి తెలంగాణ యాస, భాష, సంస్కృతి, సంప్రదాయాలను జీర్ణించుకొని ఒక మంచి వాగ్గేయ కళాకారుడు అయినటువంటి మా అన్నగారైనటువంటి తమ్ముడు రెంజల రాజేష్ గారికి, నరేష్కు, తమ్ముడు వెంకట్కి ఎంతో ప్రేమగా మన ఆఫీస్కి విజిట్ చేసి వారి యొక్క గాత్రంతో, వారి యొక్క ఆలోచనతో తెలంగాణ పట్ల ఆయనకున్నటువంటి భావజాలం మేమందరం చూసి ప్రతిరోజు ఆయన వీడియోస్ కానీ షార్ట్స్ కానీ చూస్తూ సంతోషపడుతుంటాం. ఎందుకంటే ఆ గొంతులు, వోకల్ కార్డ్స్లో ఆ ధైర్యం, ఆ ఆలోచన, ఆ విధానం, ఆ భాష, ఆ పదప్రయోగం, ఆయన మాట్లాడే తీరు మనం చాలా ఆకట్టుకుంటాం, ఆలోచింపజేస్తుంది ప్రతి విషయం పైన. సో అటువంటి మంచి కళాకారుడు అండ్ సమాజ సంస్కరణవాది, సమతావాది, మంచి ధైర్యవంతుడైనటువంటి రాజేష్ గారికి ఈరోజు మా ఫౌండేషన్ తరఫు నుంచి సత్కరిస్తూ ఎంతో మంచి భాష తెలంగాణకు సంబంధించింది, విలనిజంకి హ్యూమర్గా ఉన్నటువంటి 2014 తర్వాత ఈ తెలంగాణ పోరాటం తర్వాత మంచి ఇటువంటి కళాకారులందరూ మన యొక్క భాష, మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను, ఔన్నత్యాన్ని పెంచినటువంటి వారికి ఫౌండేషన్ తరఫు నుంచి అభినందనలు, కృతజ్ఞతలు. తెలంగాణ సమాజం పట్ల కళాకారుల హృదయాల తరఫు నుంచి ఆయనకు మంచి శుభాభినందనలు తెలియజేస్తూ ఒకటి మా వాళ్ళందరికీ షేర్ చేయడానికి అందశ్రీ గారు ఈ మధ్యనే మన తెలంగాణ యొక్క మంచి రచయిత, అలాగే మన భావజాలాన్ని అందరితో ప్రస్ఫుటించినటువంటి తను ఒక మంచిది మీరు పాడాలని కోరుతున్నాం. అద్భుతమైనటువంటి తెలంగాణ జాతీయ గీతాన్ని అందించినటువంటి గౌరవ స్వర్గీయ అందశ్రీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ
పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ కాకతీయ కళా ప్రబల కాంతిరేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప చరిత చార్మినారు జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం అనే గొప్ప జాతీయ గీతాన్ని అందించినటువంటి మరి అందశ్రీ గారిని సుమాంజలు తెలియజేసుకుంటూ ఆయన భౌతికంగా మరణించవచ్చు కానీ ఆయన ఈ సమాజంపై ఆయన చూపినటువంటి ప్రేమ వాత్సల్యం కన్నా అంతా కూడా పాట రూపంలో నిరంతరం జీవిస్తూనే ఉంటాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఒక చిన్న అయినటువంటి మానవత్వం పైన వాడినటువంటి ఒక చిన్న బిట్ కూడా వాడాలని కోరుతున్నాం. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడో మానవత్వం ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు ఈ అడవున్నదో దాని కంటికే కనరాడు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు అవసరానికి మనిషి సృష్టించి రూపాయి అవసరానికి మనిషి సృష్టించి రూపాయి దాని చుట్టూ తిరుగుతున్నడమ్మా రూపాయి కొరకు ఏ పాపానికైతేమి ఒడిగట్టెనదిగో చూడమ్మా అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కుకోని రోజు శిథిలమవుతున్నాడు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు ఓహో మచ్చుకైనా లేడు చూడో మానవత్వం ఉన్నవాడు. మీ గాత్రానికి మీ గొంతుకి తెలంగాణ సమాజం అంతా కూడా మిమ్మల్ని అభినందిస్తూనే ఉంటుంది. మీరు ఇంకా మంచి మంచి కార్యక్రమాలతో ముందుకు పోవాలని మా ఫౌండేషన్ ఆకాంక్షిస్తుంది. థ్యాంక్ యూ. ఆర్మూరు పట్టణంలోని షాదీఖానాలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దాసు అధ్యక్షతన అమరవీరుల స్మారక సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా న్యూ డెమోక్రసీ కార్యదర్శి ఆకుల పాపయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం భారతదేశ విముక్తి కోసం అసమాన త్యాగాలు చేసి అమరవీరుల స్ఫూర్తితో పోరాడమే అమరవీరులకు నిజమైన నివాళి అని అన్నారు. దాసు మాట్లాడుతూ సామ్రాజ్యవాద వ్యతిరేకతే నిజమైన జాతీయతని భగత్ సింగ్, రాజగురు, సుఖ్దేవ్, సిపి రెడ్డి, రాయల సుభాష్ చంద్రబోస్ అమరత్వ స్ఫూర్తితో ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. ఆర్మూర్ సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి సురేష్ శివాజీ మాట్లాడుతూ నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు తెచ్చి కార్మికుల ఉపాధి దెబ్బతీస్తూ కార్పొరేట్ కంపెనీలకు ఉడిగం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళని స్మరిస్తూ వాళ్ళు చేసినటువంటి శ్రమను గుర్తించి వాళ్ళ త్యాగాలను వాళ్ళ ఆదర్శాలను పుడిపించుకొని ఏ విధంగా ప్రజల కోసం మనం పనిచేయాలా, ఇంకా ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ అసలు దోపిడీ లేనటువంటి వ్యవస్థ, అందరూ సుఖంగా ఉండేటువంటి, అందరూ ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా ఉండేటువంటి ఒక వ్యవస్థ రావాలని చెప్పి సిపిఎంఎల్ డెమోక్రసీ ఆశిస్తూ ఉంది. ఆ విధంగా ఆ లక్ష్యంతో పనిచేస్తూ ఉంది. ఇవ్వాలనుకుంటే బీడీ కార్మికులకు కనీసం 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వచ్చు, కానీ ఇవ్వటం లేదు. ఎందుకు? బీజేపీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో ప్రజలను విడదీసి హిందూ ముస్లింలుగా విడదీసి అందరినీ కట్టు బానిసలుగా తయారు చేసి ఒక 50, 100, 150 సంవత్సరాల కింద అయ్యా, దొర, బాద్షాం, కాల్మొక్త అన్నటువంటి బతుకుని తీసుకొచ్చి కొంతమంది పెట్టుబడిదారుని పెంచాలనేది బీజేపీ లక్ష్యం. ఆర్మూరు పట్టణంలోని శ్రీరామ కాలనీలో గల ఈఆర్ ఫౌండేషన్ కార్యాలయంలో ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ను ఎన్నికైన నిజామాబాద్ జిల్లా గౌడ యువసేన సంఘం సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా గౌడ యువసేన కార్యవర్గం గౌడ కులస్తుల సమస్యలపై స్పందిస్తూ పరిష్కార దిశగా కృషి చేస్తున్న వారిని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ రాజశేఖర్ అభినందించారు. అనాదిగా అణచివేతకు గురవుతున్న బీసీలు సంఘటితం కావాలని, రాబోయే రోజుల్లో బీసీ సామాజిక వర్గం రాజ్యాధికార దిశలో అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. బీసీలకు తాము ఎల్లవేళ అండగా ఉంటామన్నారు. తమకు ఎల్లప్పుడు అండగా నిలుస్తామన్న రాజశేఖర్ కు గౌడ కులస్తులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌడ యువసేన అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శులు దేగం శ్రీకాంత్ గౌడ్, నరేష్ గౌడ్, ఉపాధ్యక్షులు నవీన్ గౌడ్, సునీల్ గౌడ్, కార్యనిర్వహణ కార్యదర్శి అంగోలి నరేందర్ గౌడ్, కోశాధికారి హరీష్ గౌడ్, ముఖ్య సలహాదారులు చరణ్ గౌడ్, ఆర్మూర్ రూరల్ మండల అధ్యక్షులు ఉదయ్ గౌడ్ మరియు ఫౌండేషన్ సభ్యులు డిష్ రాంప్రసాద్, నారాగఢ్, కొండి రామచందర్, కేవీ రమణ, నూకల శేఖర్ తదితరులు ఉన్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా అన్నదమ్ములైనటువంటి నిజామాబాద్ జిల్లా గౌడ యువసేన కార్యవర్గం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, జాయింట్ సెక్రటరీలు, క్యాషియర్, సలహాదారులు, అలాగే ఆర్మూర్ రూరల్ మండల అధ్యక్షులైనటువంటి వీరందరూ వచ్చినందుకు వారికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ, ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఎన్నికల్లో భాగంగా వీరందరూ నూతనంగా ఈ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని గౌడ కులస్తులు బీసీలకు మన వాళ్ళందరికీ జరుగుతున్నటువంటి ఇబ్బందులు కానీ, అవస్థలు కానీ, కష్టాలు కానీ వాటిపై పోరాటం చేస్తూ గౌడ కులస్తులందరికీ కూడా వెన్నుదన్నుగా నిలుస్తూ వారికి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే ఆపన్నహస్తంగా మిగులుతూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సేవా దృక్పథం మరియు ఆలోచన సరళి భావ సారూప్యత కలిగి చాలామంది ఈ మధ్య చెట్టుపై నుంచి పడిపోవడం కానీ, అనారోగ్యంతో బాధపడడం కానీ, అలాగే ఆర్థిక ఇబ్బందులు కానీ, వైద్య సదుపాయం లేక కానీ, ఉద్యోగాలు కానీ, లేదంటే విద్యకు సంబంధించినటువంటి కొన్ని కారణాల వల్ల కొంతమంది దయనీయమైన స్థితిలో ఉన్న వీరందరూ కూడా మంచి హృదయంతో వారికి ఆర్థిక సాయం కానీ, మిగతా మానసిక స్థైర్యాన్ని నింపుతూ సమాజంలో అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో బీసీలో ముఖ్యులైనటువంటి గౌడ అందరూ కూడా వారి ఫ్యూచర్లో వారికి కావాల్సినటువంటి రాజ్యాధికార ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించుకోవడానికి కానీ, అలాగే బీసీల యొక్క ఐకమత్యాన్ని చాటుతూ మేమందరం కూడా మీకు సపోర్ట్గా ఉంటూ మన యొక్క సామాజిక సమస్యలు గత ఏళ్ళుగా మనల్ని అణచివేత గురి చేస్తున్నటువంటి సమాజంలో కొన్ని రుగ్మతలను వాటిపై పోరాటం చేస్తూ మనకున్న బాధలను తీర్చడానికి ఫ్యూచర్లో మంచి ప్రోగ్రెసివ్ థాట్తో ముందుకు వస్తున్నటువంటి మా అన్నదమ్ములందరికీ కూడా మా ఫౌండేషన్ తరఫు నుంచి నేను సన్మానించదలుచుకున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారిని ముందుగా సన్మానిస్తాను. అందరికీ కూడా మంచి జరగాలి. నెక్స్ట్ సెక్రటరీ శ్రీకాంత్ గౌడ్. నరేష్ గౌడ్ ఉపాధ్యక్షులు నవీన్ గౌడ్. అలాగే ఉపాధ్యక్షులు సునీల్ గౌడ్. గారికి మన క్యాషియర్ హరీష్ గౌడ్. హరీష్ గౌడ్ గారికి మా కేవీ ఉన్న గారు రండి. బ్యాంక్ సెక్రటరీ అధినేత కె రాజశేఖరన్న గారు మా కమిటీ ఏర్పడి 2 రోజులు ఏర్పడినటువంటి కమిటీ చేసినటువంటి కార్యక్రమాలను తెలుసుకొని వివిధ రకాల సహాయాలు చేసినందుకు గాను మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడికి పిలిచి అభినందించడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే మేము చేసినటువంటి కార్యక్రమాల్లో తాను కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి ముందుకు రావడము చాలా గొప్ప విషయము. అన్న గొప్ప మనసుకు మేము అందరం కూడా రుణపడి ఉంటాము.
ఈరోజు పదవులు రావడం పోవడం అనేది సహజమైనటువంటి విషయము. ఈరోజు బీసీలలో యువత ఎదుగుతున్నటువంటి విషయాన్ని తెలుసుకొని మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నడపడానికి సహాయం చేసినటువంటి అన్నగారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అన్న, రాజకీయంగా కానీ మీరు చేసేటువంటి కార్యక్రమాల్లో కానీ మీతో పాటు మేము కూడా నడవడానికి మీరు చేసేటువంటి అన్ని కార్యక్రమాల్లో విజయవంతంగా పాల్గొనాలని తెలియజేస్తున్నాము. మమ్మల్ని ఇక్కడికి పిలిచి సాధారణంగా ఆహ్వానించి ఇంత మంచి సన్మానం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జిల్లా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆర్మూరు పట్టణంలో జరిగే పీడీఎస్ నిజామాబాద్ జిల్లా 23వ మహాసభలను విజయవంతం చేయాలని పీడీఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గౌతమ్ కుమార్, జన్నారపు రాజేశ్వర్లు పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలో పీడీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. పీడీఎస్ 50 ఏళ్లుగా విద్యార్థి సమస్యలపై పోరాడి అనేక విజయాలు సాధించిందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేడు విద్యారంగానికి బడ్జెట్లో తక్కువ నిధులు కేటాయిస్తూ ప్రభుత్వ విద్యను నిర్వహణ చేస్తున్నారని, విద్యా వ్యతిరేక విధానాలను తీసుకువస్తున్నారని, విద్యలో అశాస్త్రీయంగా అనేక మార్పులు తీసుకువస్తున్నారని వారు ఆరోపించారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఆర్మూరు పట్టణంలో 23వ జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నామని, ఈ సభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కార్తిక్, సహాయ కార్యదర్శి ప్రిన్స్, జిల్లా నాయకులు మనోజ్, నిఖిల్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. పీడీఎస్ నిజామాబాద్ జిల్లా 23వ మహాసభలను ఈ నవంబర్ నెల 28, 29 తారీఖులో ఆర్మూరు పట్టణ కేంద్రంలో జరపబోతా ఉన్నాం. ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి విద్యారంగ సమస్యలపైన చర్చించి భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకోవడం కోసం ఈ మహాసభలు ఏర్పాటు చేసుకోబోతున్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి. విద్యారంగాన్ని కేంద్ర ప్రభుత్వం విద్యా కాషాయ కేంద్రం పేరుతోటి నూతన జాతీయ విద్యా విధానంతో ఒక రకమైన దాడి చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా విద్యారంగాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తూ విద్యారంగానికి అరాకుర బడ్జెట్ కేటాయిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ అనేక సమస్యలపైన కూలంకషంగా చర్చించి ఈ మహాసభలు ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా ప్రకటిస్తున్నాం. ఈ మహాసభల సందర్భంగా బుద్ధిజీవులు, ప్రగతిశీల శక్తులు అందరూ కూడా ఆర్థిక సహకారాలు అందించాలని చెప్పేసి, ఈ మహాసభల జయప్రదం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పేసి పీడీఎస్ నిజామాబాద్ జిల్లా తరఫున పిలుపునిస్తా ఉన్నాం. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్ 50 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని పోలీసు తూటాలకు ఈరోజు అనేక మంది విద్యార్థి రత్నాలు అమరులైన విద్యార్థి ఉద్యమాలకు ఈరోజు పీడీఎస్ కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నది. ఈ 50 ఏళ్ల కాలంలో సంక్షేమ హాస్టల్స్ కానీ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తుంది. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను ఈరోజు మహాసభల్లో చర్చించడానికి, విద్యారంగ సమస్యలను చర్చించుకొని ఆ ఉద్యమ కార్యాచరణను రూపొందించుకోవడానికి ఈ మహాసభలు వేదిక కోసం ఈరోజు మేము 23వ జిల్లా మహాసభలు ఆర్మూరు పట్టణంలో నిర్వహిస్తున్నాము. దీనికి జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని, అదేవిధంగా పూర్వ విద్యార్థులు, మేధావి లోకం కూడా ఇక ఈ మహాసభలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని ఈరోజు మేము అందరికి కూడా పిలుపునిస్తున్నాం. ఆర్మూరు పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో యూనియన్ బ్యాంక్ లో 107వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ రాజేంద్ర కేక్ కట్ చేసి సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఖాతాదారులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ నాణ్యమైన సేవలు అందిస్తున్నామని అన్నారు. ప్రజలు కూడా యూనియన్ బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలో మామిడిపల్లి క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో పెరిగిడి విడిసి అధ్యక్షులు భోజరాజ్, ఆర్మూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చౌల్ సందీప్లను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మామిడిపల్లి క్షత్రియ సమాజ్ అధ్యక్షులు సుదర్శన్ మాట్లాడుతూ క్షత్రియ సమాజానికి చెందిన వ్యక్తులు విడిసి అధ్యక్షులుగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం హర్షించదగ్గ విషయమన్నారు. క్షత్రియ కులసులు అన్ని రంగాల్లో రాణించి ముందుండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి అల్జాపూర్ రాజేష్, కాంగ్రెస్ గంగామోహన్, గుజరాతీ రామ్దాస్, జంటిల్ క్రిస్ ప్రకాష్, అల్జాపూర్ దాత నందకిషోర్, రూపేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకొండ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల కళాశాలలో
డ్రగ్స్ వాడకం నిషేధంపై మరియు బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. డ్రగ్స్ వాడక నిషేధం యువత భవిష్యత్తు రక్షణ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా మెడికల్ ఆఫీసర్స్ అరవింద్ ప్రణవి విచ్చేసి విద్యార్థులకు మాదక ద్రవ్యాల దుష్పరిణామాలు, ఆరోగ్యంపై వాటి ప్రభావం మరియు వాటి వాడకం వల్ల ఎదురయ్యే చట్టపరమైన పరిణామాల గురించి వివరించారు. పాఠశాల ప్రిన్సిపల్ గడ్డం రాజేష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు మంచివారి సహవాసం, క్రీడలు, పుస్తకాలు మరియు సృజనాత్మకత కార్యకలాపాల ద్వారా మాదక ద్రవ్యాల ఆకర్షణకు దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని డ్రగ్స్ వాడకాన్ని పూర్తిగా నిరోధించేందుకు ప్రతిజ్ఞ చేశారు. మెడికల్ ఆఫీసర్ ప్రణవి మాట్లాడుతూ బ్రెస్ట్ క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తించడం ద్వారా పూర్తిగా నయం చేయడం సాధ్యమవుతుందన్నారు. క్రమం తప్పకుండా తన శరీరంలో మార్పులను గమనించడం, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం మరియు వైద్య పరీక్షలు చాలా ముఖ్యమన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు గడ్డం రాజేష్ రెడ్డి బాలికలు ఆరోగ్యంపై చైతన్యంగా ఉండాలని, సిగ్గుపడకుండా వైద్య సలహా తీసుకోవడం అవసరమని సూచించారు. విద్యార్థినిలు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని ప్రశ్నలు అడిగి ఆరోగ్య రక్షణపై అవగాహన పెంపొందించుకున్నారు. ఈ కార్యక్రమం ముగింపులో అందరికీ బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన పత్రికలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ప్రధానోపాధ్యాయులు సౌమిత్రి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గాంజా యూజ్ చేయడం వల్ల ఎక్కువ అనాథాలు వస్తాయి. ఈ పిల్లలు ఎవరైతే 7th, 8th, 9th, 10th ఇంటర్మీడియట్ పిల్లలు అయితే ఎవరున్నారో వాళ్ళు ఎక్కువ అడాప్ట్ అవుతారు. సో దీనివల్ల చాలా అనాథాలు ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ ఈ పొగాకు కానీ, గాంజా కానీ, ఇంకా ఏదైనా సరే వాటిని యూజ్ చేయడం వల్ల ఏమైందంటే మీ యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్కి వెళ్తారు. ఎట్లయితే వెళ్తారు ఒకటేసారి వెళ్ళాం మనం, మెల్లమెల్లగా చిన్న చిన్నగా డైలీ 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 మీ ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఒక అబ్బాయి వాడుతున్నాడు అనుకోండి, వాడిని మీరు క్లాస్లో ఈజీగా గుర్తుపడతారు. వాడు ఎప్పుడు నిద్ర మత్తులో ఉంటాడు. ఓకేనా? అందరం మనము డైలా లేచి మన పనులు చేసుకుంటే వాళ్ళు డైలా పడుతూ ఉంటారు. వాళ్ళు మనందరం నైట్లో పడుతుంటే వాళ్ళు నైట్లో లేచి తిరుగుతుంటారు. సో వాళ్ళ జీవన చక్రాలన్నీ మారిపోతుంటాయి. అంటే ఉంటాయి కదా, మన సర్కేడియన్ రిథమ్స్ ఉంటాయి కదా. ఆర్మూరు పట్టణంలోని పోచమ్మగల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పంపించేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ మాస్లేం ప్రజాపంత ఆధ్వర్యంలో ఆర్మూరు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. రాజకీయాల జోక్యం లేకుండా అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్లు వెంటనే ఇవ్వాలి. రాజకీయ పలుకుబడి లేని వాళ్లకు, పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు వెంటనే ఇవ్వాలి. అధికార జోక్యం లేకుండా డబుల్ బెడ్రూమ్లు పేదలకు వెంటనే ఇవ్వాలి. పేదలకు అర్హులైనటువంటి ఈ పేదలకు ఖచ్చితంగా అక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి ఈ ప్రభుత్వం ఆదుకోవాలా. అట్లాగే ఎమ్మెల్యే జోక్యం కానీ, ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ జోక్యం లేకుండానే అధికారులు నిర్దాక్షిణంగా ఎవరు అనర్హులు కారు అని చెప్పి తేల్చి పంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు తప్పాయని చెప్పి సిపిఎంఎల్ మాస్లే ప్రజాపంత పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.